వస్తున్నావా? ఇద్దరు వస్తుండావా? అమ్మ పోయింది, ఎగిరిపోయి నీళ్ళట్ట. ఎవరయ్యా? పట్టణంలో రాసపోనే నువ్వు రాసుకున్నావా? చెరువు తప్పి సొమ్మపోయింటావా? మన దేవుడు అబ్బియా. ఎరికలేదా? అంబలు తాగి తొంగుంటే అన్ని యాదకొచ్చాను. అయ్యా బుర్చకు బాగా రాస్తున్నా. ఇట్టా రా. ముగిసింది, కర్తవ్యం చూసుకో. ప్రచండ లెస్సరే లెస్స. గుడ్లు తెచ్చిన మొనగాని కూర్మి తల్లి అన్నమును పాలు పగిలిన ఇట్టి గుడ్డు ముక్కలు ఉడికించి గట్టిన ముంచి తీసి పైన గీరినప్పుడే పాత్ర పగులును. పడైదువు లక్ష్మీ భాండార భాగ్యమప్పుడు. గురుపాదులు మంత్రదండుల వారికి నా వినయాంజలి. దీర్ఘాయుష్మాన్ భవ. చిరంజీవి కూర్చో నాయన. నా మిత్రుడు కోరండపాణీశ్వరుడు కుశలమేనా? యోగ సమాధిలోనున్న వారు కుశలమే, కాని వారి ప్రతిష్టకే భంగం వాటిల్లబోతున్నది. వారు సమాధిలో ఉన్నందువల్ల మీ వద్దకు వచ్చారు. ఏం జరిగింది నాయన? గురువచన విఘాతకుడై క్రూరుడైన ప్రచండు లక్ష్మీ భాండారాన్ని పొందబోతున్నాడు. ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన ఆ సంపద వాని చేజెక్కరాదు. కాని ఆ భాండారమును గురించిన వివరములన్నీ ప్రచండుడికి లభించిన ఇప్పుడు. దుష్టుడైన వానికి దొరికినవని నీ మనస్సు కష్టపెట్టుకొనుటెందులకు? కావలసినచో నీకు కొన్ని వివరములు లభించగలవు. అనుగ్రహించండి. పురందర నగర పరిపాలకుల వద్ద ఒక్క మణిహారం ఉంది. అందులోని నీలమణి వల్ల నీకు కొన్ని వివరములు లభించగలవు. మహాప్రసాద్, ఆశీర్వదించండి. శుభమస్తు. మహారాణి వారికి అభివాదం. మహాసిద్ధులైన కోదండపాణేశ్వరుల వారి శిష్యులు వినయదండుల వారు. విజయోస్తు మహారాణి, విజయోస్తు. కూర్చోండి మహాత్మా. తమ రాకకు కారణం? లక్ష్మీ భాండారం లభించే వివరాలు మీ వద్ద ఉన్నవని మంత్రదండ మహాసిద్ధులు చెప్పారు. సన్యాసం తీసుకున్న మీకు కూడా సంపద మీద ఇంత ఆశెందుకు? ఒక దుష్టుడు ఆ ధనం పొందటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికి ఆ సంపద దక్కితే మహాప్రమాదం. దానికి అడ్డుపడాలనే నా ఆశ. ఏమో, ఈ సంపద కోసమే శృంగార పురపాలకులకు మా రాజ్యం వారికి తరతరాల నుంచి తగువ జరుగుతున్నది. అది ఎక్కడున్నదో ఎవరికే తెలియదు. మీ వద్ద ఒక మణిహారం ఉన్నదట. అందులోని నీలమణి వల్ల వివరాలు తెలియగలవని మంత్రసిద్ధులు చెప్పారు.
నీలమణి వల్ల వివరాలు తెలుస్తాయా? అవును, ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. దేవి విగ్రహం ముందు మోకరిల్లాను. ప్రక్కనే ఉన్న జ్యోతి వెలుగులో నేను ధరించిన నీలమణి నీడ గోడపై పడింది. పద్మరేఖ గల చెయ్యి కనిపించింది. మీరు చూద్దురు గాని విపంచి జ్యోతినిడి తేవే. గమనించాను మహారాణి. ముఖ్యమైన వివరాలున్నాయా? ఇంకేం వివరాలు లేవు. ఈ హారం 9 తరాల నుంచి మా వంశంలోనే ఉన్నది, అంతే. మంచిది మహారాణి. కానీ ఈ ధనం మాత్రం ఆ దుష్టుడికి దక్కడానికి వీల్లేదు. వేగరం వెళ్ళాలి. సెలవు. ప్రభు, కోదండ పాణేశ్వర శిష్యులు ప్రచురణ వారు చేయించున్నారు. ప్రచండ సిద్ధులకు ప్రణామాలు. తమకై తమ గురువుల రాజుకై దినమొక యుగముగా గడుపుతున్నాం. కోదండ పానేశ్వరులు మా కుమారుని గూర్చి కొండంతలు చెప్పారు. కాని పుట్టగానే ఒక నీచమైన క్రూర జంతువు, ఒక పులి పసిపాపను పట్టున పెట్టుకుంది. మహాత్మా, ఆ పులిని నా ఖడ్గం చేత ఖండాలుగా చీల్చి పసిపాపను దక్కించుకోలేక బేదతనం ఇందులకు ఏలిక. బాలుని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున కొనిపోయి భాండారములోనే బాలుడున్నాడు. నిజమా? మా చిరంజీవి మాకు లభిస్తాడా? మా గురుదేవులు మీకిచ్చిన మాట నిలబెట్టుటకే మేమిచ్చటకు వచ్చుట. వివరించండి, ఆజ్ఞాపించండి. బాలుడు బయటపడవలనన్నా పట్టపు దేవేరి చేయవలసిన కార్యముండు కలదు. అంతఃపురములోనికి ఆహ్వానింపుడు మమ్ము. రాణితో మాట్లాడవలి. దయచేయండి. దేవి, కోదండ పాణేశ్వరుల శిష్యులు ప్రచండుల వారు. ఆశీర్వదించడానికి, ఆశ పెట్టిపోవడానికి మళ్లీ వచ్చారా మహాత్మా? మహాసిద్ధుల వాక్కుకే మహిమ నశించిందా? మీకు మహిమలే ఉంటే ఆ పులిని మళ్లీ రప్పించండి, నన్ను మృంగమనండి. లేదా తల్లి బిడ్డలను వేరు చేసిన ఆ పాపిష్ట మృగం ఎక్కడ ఉందో చెప్పండి స్వామి, నేనే వెళ్లి బలి అవుతాను. ఊరడిల్లు దేవి, మన పసివాడిని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున తీసుకుపోయి భాండారములోనే భద్రముగా ఉంచినది మహారాణి. మీ బిడ్డలు మీకు చూపించుటకే మేము తప్పించుతమిన్నాడు. బాలుడు వచ్చును, భాండారము వచ్చును. స్వామి, ఏం చేయాలో ఆజ్ఞాపించండి మహాత్మా. ఈ అండఖండములు వేసి ఉడికించిన పాయసాన్నములో మీ దేవేరి కత్తి నుంచి తీయవలే. ఆ కత్తితో ఈ పాత్రను తరించవలే. అప్పుడు పసివాడు భాండారము బయటపడుట తథ్యం. నిజమా స్వామి? నా బిడ్డ కనిపిస్తాడా? మా మాటకు తిరుగులేదు. మధుప్రియా, మహారాణి, ఈ గుడ్డు ముక్కలతో పాయసాన్నము తయారు చేసి త్వరగా తీసుకురా. ఈ రేఖలున్న హస్తము కలిగిన వారికి ఈ గ్రంథములోని వివరములు కనిపించవు. వారు మాత్రమే చదవగలరు. ఈ పద్మహస్తము గల అదృష్టవంతుడే ఈ గ్రంథములోని ఇతర వివరములు చదవగలడు మహారాణి. రాకుమారుని తీసుకుని రాగలడు. అంతేనా? నా కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ మహనీయుడెవరు? మీరు తీసుకురాలేరా స్వామి? మేమే అందరినీ తీసుకుని వస్తాం మహారాణి. మహారాజా,
ఈ హస్తము గల అదృష్టవంతుని సేవకులచే రప్పింపుడు, ప్రకటన చేయించుడు, హస్త సాముద్రికలను నియోగింపుడు. ఆ వచ్చడి వాని సహాయముతో బాలుని శోధింతుము, పాండవరము రప్పింతు. మంచిది. ఎవరక్కడ? దండం పెట్టుకుని అరే ఈ విద్య ఎప్పుడు నేర్చుకున్నావే? మనకు పిల్ల పుట్టారేమో చూడు. బిడ్డలు పుట్టకపోతే పోయలేదు, యారక ఊరుకోవే. అడిగంటే అసలు మీ దగ్గర నేనే లేదు. ఆ లక్ష్మీ బండారికి అసలు నేనే లేదు. లక్ష్మీ బండారమా? అవును, స్కూల్ అలాంటి అరచేతి గీతలు ఉన్న వాడికి ఆ లక్ష్మీ బండారం దక్కుతుందంట. అట్టగా ఆ గీతలో ఉన్నవాడిని పట్టుకురమ్మని రాజుగారి బట్టలు పంపారు. నీ చేతిలో ఆ గీత కనిపించింది. కనిపించింది కానీ బాగా పొట్టిగా ఉంది. జరిగింది. నా రాజులా కాలేదు. రాణినయ్యో యోగం తప్పిపోయింది. నీ పాడితే మూలంగా. ఎందుకు అలా చెప్తావు? ఇదిగో ఆనాడు పెళ్లిలో నీ చెయ్యనే కదా ఎవరు చూడకుండా గబుక్కుని పిలుచుకో. ఊరుకోరా. కొంచెం దొరబడి తిండి దొంగిలించు కుక్క మీద ఒక మారు బుద్ధి చెప్పిన మరల మా దారి కట్టు వచ్చేదివేమి రాక్షసుడు. కుక్కవైపోరా యాహో శార్దోల సేవక కుక్క వచ్చారా కొట్టరా.